నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈనాడు దినపత్రిక ఒక సంచలన వార్తను ప్రచురించింది. శ్రీలంకలో ఆక్వా వ్యాపారం, ఆస్ట్రేలియాలో విల్లా నిర్మాణం పేరుతో వార్తా కథనం ప్రచురించింది. ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆ కథనం ప్రచురించింది. అవినీతిని అరికట్టాల్సిన శాఖల్లోనే అధికార రాజకీయ మాఫియా పాతుకుపోయిందా? ఇప్పటి వరకు కేవలం గుసగుసలుగా వినిపించిన పేర్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బహిరంగ చర్చకొస్తున్నాయి. ఈనాడు కథనంలో ఆ అధికారుల పేర్లు బయటపెట్టలేదు. పత్రికా పరిమితులకు లోబడి ఈనాడు ఆ పేర్లు ప్రచురించకపోవచ్చు. ఒక అధికారిని ఇటీవల బదిలీ చేసి వారం అవుతున్నా కూడా కీలక పోస్టింగ్ నుంచి రిలీవ్ కాలేదు అని ప్రచురించింది. ఈనాడు కథనం లోతుగా పరిశీలన చేస్తే అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన సుప్రజ ఐపీఎస్ను గత ఏప్రిల్ 30న ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం పీటీసీ ప్రిన్సిపల్గా ఉత్తర్వులు ఇచ్చింది. ఈనాడు కథనం ఇంకా రిలీవ్ కాలేదు అని ప్రచురించింది. అంటే తాజాగా ఏసీబీ నుండి బదిలీ అయిన అధికారిని సుప్రజ ఐపీఎస్ అనే పేరు ప్రజల్లో చర్చ నడుస్తోంది. మరో అధికారిని అని కూడా ఈనాడు పత్రిక పేర్కొంది. ఆ పేరు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ శాఖలో అధికారుల పేర్లు గూగుల్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఈనాడు పత్రిక కథనం ఇటు ప్రభుత్వ వర్గాలను, రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. ప్రభుత్వ అంతర్గత నివేదిక కారణంగా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక అధికారిని ఒంగోలు విజిలెన్స్ విభాగంలో పనిచేసినప్పుడు పెద్ద స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ప్రజల డబ్బు దోచుకునే వారిని పట్టుకోవాల్సిన వ్యవస్థ రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉండే అధికారులకు ఆయుధంగా మారిందా? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న. ప్రభుత్వానికి చేరిన అంతర్గత నివేదికల ప్రకారం వైసీపీ హయాంలో ఏర్పడిన అధికారిక నెట్వర్క్ ప్రభుత్వం మారినా అలాగే కొనసాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించిన అధికారినిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎవరిపై అకస్మాత్తుగా దాడులు జరగాలి? ఎవరిని మీడియా ముందు అవినీతి పరులుగా చూపించాలి? ఎవరిపై కేసులు నెమ్మదించాలి? ఎవరిని పూర్తిగా వదిలేయాలి? ఇలాంటి నిర్ణయాలు కేవలం అధికారిక ఆధారాలపై కాకుండా రాజకీయ సంకేతాల ఆధారంగా జరిగాయన్న ఆరోపణల ఈనాడు కథనం తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే అంశంపై ఇటీవల ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు వ్యవస్థలో కలకలం రేపాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా జరిగిన అంతర్గత విచారణలో కొన్ని షాకింగ్ అంశాలు బయటకొచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2022లో అప్పటి అధికార పార్టీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసులతో అధికారినికి అవినీతి నిరోధక శాఖలో కీలక పోస్టింగ్ వచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి సెన్సిటివ్ పోస్టుల్లో తరచూ మార్పులు జరుగుతాయి. కానీ ప్రభుత్వం మారినా, రాజకీయ పరిస్థితులు పూర్తిగా తారుమారైనా ఆమె మాత్రం అదే వ్యవస్థలో కొనసాగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక్కడే మరో సంచలన అంశం ఈనాడు పత్రిక బయటపెట్టింది. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్న సమాచారాన్ని ప్రభుత్వం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, శ్రీలంకలో ఆక్వా వ్యాపారం, ఆస్ట్రేలియాలో విలాసవంతమైన విల్లా నిర్మాణం, ఇవి కేవలం ఈనాడు పత్రికలో కనిపించడం మాత్రమే కాదు, ప్రభుత్వ స్థాయిలో కూడా సమాచారం చేరిన అంశాలేనన్న ప్రచారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు పలు ప్రశ్నలు మరింత తీవ్రమవుతున్నాయి. ఒక ప్రభుత్వ అధికారిని విదేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎలా వెళ్లారు? ఆ డబ్బు మూలాలేంటి? ఆమె ఆస్తుల వివరాల్లో ఇవన్నీ ఉన్నాయా? లేక బినామీ వ్యవస్థ నడిచిందా? పొరుగు రాష్ట్రంలో భారీ భవంతి నిర్మాణం, అధికారిక ఆదాయానికి మించి ఖర్చులు, లెక్కల్లో కనిపించని పెట్టుబడులు, ఇవన్నీ ఇప్పుడు విచారణకు దారితీసే అంశాలుగా మారుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, అవినీతి నిరోధక శాఖలో పనిచేసే కొందరు అధికారులు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం కాకుండా రాజకీయ ప్రతీకారాల కోసం వాడారనే అనుమానం బలపడుతోంది. ఇది నిజమైతే అది కేవలం ఇద్దరు అధికారుల వ్యవహారం కాదు,
అది మొత్తం వ్యవస్థలో పాతుకుపోయిన రాజకీయ అధికార సిండికేట్గా వ్యవస్థల విధ్వంసానికి నిదర్శనం. ఇప్పటికే సుప్రజ ఐపీఎస్ను అవినీతి నిరోధక శాఖ నుంచి బదిలీ చేయడం, ఈ వ్యవహారంపై ప్రభుత్వ అనుమానాల తీవ్రతపై చర్చ జరుగుతుంది. కానీ ప్రజలు ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నారు, కేవలం బదిలీ సరిపోతుందా లేక పూర్తి స్థాయి విచారణ జరుగుతుందా అని. విదేశీ పెట్టుబడులు, బినామీ ఆస్తులు, రాజకీయ సంబంధాలు, అధికార దుర్వినియోగం, ఈ ఆరోపణలన్నిటిపై నిజంగా లోతుగా దర్యాప్తు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, అధికార వ్యవస్థలో కూడా భారీ భూకంపం రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత దూరం తీసుకెళ్తుంది? బదిలీల దగ్గరే ఆగిపోతుందా లేక పేర్లు, ఆస్తులు, రాజకీయ సంబంధాలు అన్నీ బయట పెడుతుందా? ఎందుకంటే ఈనాడు కథనంలో ఇంకా బయటకు రాని అధ్యాయాలు చాలానే ఉన్నాయని, అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అని ప్రచురించింది.